హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో అన్నం మిగిలితే ఇలా ఒకసారి గారెలు వేసుకొని చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. నూనె కూడా పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి రెగ్యులర్గా చేసే గారెల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ అన్నంతో గారెలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అన్నాన్ని తీసుకోవాలండి. మెత్తగా ఉన్నా పర్లేదు, పొడి పొడిగా ఉన్నా పర్లేదు. ఇలా అన్నం ఒక 2 కప్పుల వరకు నేను ఇక్కడ తీసుకున్నాను. మిగిలిన అన్నమైనా పర్లేదు, ఫ్రెష్గా వండుకున్న అన్నమైనా పర్లేదు. దీన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పొలుగ్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అన్నం మెత్తగా ఉన్నట్లయితే మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మొత్తం కూడా గిన్నెలోకి వేసుకున్నాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్క, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తరిగి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాక దీనిలోకి బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా అవ్వకుండా చూడాలి. మనం రెగ్యులర్గా గారెలు చేస్తాం కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి. ఇక్కడ చూపించిన విధంగా మనకి క్రాక్స్ అనేవి లేకుండా ఉండ చేసుకొని గారె చేయగానే ఇలా రౌండ్గా రావాలి. క్రాక్స్ కనుక వస్తున్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు, మరి గట్టిగా అనిపిస్తే పిండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చేతికి రెడీ చేసుకొని అలాగే మనం ఏదైనా పాలిథిన్ షీట్ తీసుకొని దాన్ని కూడా తడుపుకోవాలి. ఒక ఉండని తీసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా గారెలాగా ఒత్తుకోవాలి. మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. అలాగే ఒక 3-4 చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే గారెలన్నీ తయారు చేసుకోవాలండి. ఇలా పాలిథిన్ షీట్ మీద చేయడం వల్ల మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి మనకి గారెలు తీయగానే. ఇక్కడ లేపితే చూసారు కదా, ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కళాయి చిన్నది కాబట్టి ఒక 3 మాత్రమే వేసి తీసుకుంటున్నాను. ఇవి ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కాలటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా కాలనివ్వాలి. ఒక సైడ్ కాలాక రెండో సైడ్కి టర్న్ చేస్తూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా, మనకి గారెలు మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా వస్తే చాలండి, బయటకు తీసేసుకోవచ్చు. పెద్దగా ఆయిల్ కూడా పీల్చుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే తయారు చేయడం కూడా చాలా ఈజీ. మీ అన్ని గారెలను కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. చూసారు కదా గారె ఎంత బాగుందో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.